హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏంటంటే నేను లాస్ట్ 3 డేస్కి ఏమైందేమో స్విగ్గీ ఇన్స్టామార్ట్ వర్క్ చేసుకుందాం ఒక ఈవినింగ్ టైంలో అని చెప్పేసి వెళ్ళానమాట. సో లాస్ట్ 3 డేస్ ఏమైందేమో అసలు వర్కే అవ్వట్లేదు. ఫస్ట్ డే వెళ్తే ఏంటంటే క్యూఆర్ అక్కడ పనిచేస్తలేదు. ఎందుకంటే అక్కడ ఈ స్విగ్గీ చేసే వాళ్ళందరూ కూడా స్టక్ అయిపోయినారు అక్కడ, ఈ క్యూఆర్ రాక. ఆర్డర్స్ వచ్చినట్టు ఏంటంటే దానికంటే ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం వరకు మనం యాక్సెప్ట్ చేయకపోతే ఆ ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అట్లా క్యూఆర్ పని చేయక మినిమం 2-3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే అప్పటికే అక్కడ ఫస్ట్ డే 3 దొబ్బి అప్పటిదాకా వచ్చేసినాం. సో తర్వాత ఏమైంది, సెకండ్ డే కూడా వెళ్ళా. ఎంత ఎక్సైట్మెంట్తో వెళ్ళానంటే వర్క్ చేసుకోవాలి మినిమం ఈరోజు అట్లీస్ట్ ఒక 500 అన్న 1000 అన్న కంపల్సరీ విన్ చేసుకోవాలన్న ఎక్సైట్మెంట్ తోటి పోయినా. తర్వాత ఏమైంది, ఆ సెకండ్ డే కూడా ఆర్డర్ బుక్ అయింది. కాకపోతే కస్టమర్ పెట్టిన ఐటమ్స్లలో ఒక ఐటమ్ లేదు. ఇన్స్టామార్ట్ షాప్లోనే లేదు. వాళ్ళు ఏమైంది, బయటకేం తీసుకొచ్చి ఇస్తామన్నారు. సో అయినా సరే అన్నారు, కానీ బయట వెతికినా దొరకలేవు, వేరే షాప్ నుంచి తీసుకొచ్చి ఇస్తామన్నారు. సో కస్టమర్ ఏమన్నాడంటే ఉన్న ఆర్డర్స్కే డబ్బులు ఇస్తా, మిగతా దానికి ఇవ్వ అని చెప్తే వాళ్ళు అక్కడికైనా సరే ఇచ్చేసి రాపో, మళ్ళీ తర్వాత ఇటుకు వచ్చినాక మిగతా డబ్బులు అంతే అన్ని ఆర్డర్స్ది కండక్ట్ చేసుకుందును అని చెప్పాను. సరే అని చెప్పేసి ఇవ్వడానికి వెళ్ళా కస్టమర్ దగ్గరికి. కొంచెం దూరం అయితే కస్టమర్ దగ్గరికి రీచ్ అవుతా అన్న తర్వాత ఏం చేసిండంటే కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేసిండు. సో మళ్ళీ ఏం చేయాలి, మనం ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ రిటర్న్ స్టోర్కి వెళ్ళాలి, ఇన్స్టామార్ట్ స్టోర్కి వెళ్ళిన తర్వాత ఎందుకు రిటర్న్ చేసిండు అనేది అక్కడ సబ్మిట్ చేసేసేయాలి. సో ఆ రోజు కూడా సెకండ్ డే కూడా 3 దొబ్బింది. అండ్ ప్లస్ ఈరోజు థర్డ్ డే, ఈరోజు కూడా వెళ్ళా. ఎంత ఎక్సైట్మెంట్తో వెళ్ళానంటే ఈవెన్ ఈరోజు నేను మ్యాక్సిమంగా స్టార్ట్ అయింది 3 o'clockకి. 3 o'clock నుంచి మినిమం 11 వరకు వర్క్ చేసుకుందాం, అట్లీస్ట్ ఒక 500 అన్న 1000 అన్న ఎర్న్ చేసుకోవచ్చు అన్న ఎక్సైట్మెంట్ తోటి వెళ్ళిన ఫస్ట్ ఆర్డర్ ఇచ్చిన. బట్ సెకండ్ ఆర్డర్ ఏమైందంటే నా ఫోన్ స్టక్ అయింది అండ్ ఇంటర్నెట్ రీఛార్జ్ అయిపోయింది, నా మొబైల్ నెట్వర్క్ రీఛార్జ్ అయిపోయింది. ఎగ్జాక్ట్ కస్టమర్కి డెలివరీ చేసిన తర్వాత ఈ కస్టమర్లు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పుడప్పుడు ఏంటంటే మన మొహం చూడాలని బాగా ఇష్టపడుతుంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఫోటో అప్లోడ్ చేయడమో లేకపోతే సెల్ఫీ అలాంటివి పెడతా ఉంటారు. సో ఆ ఫోటో అప్లోడ్ చేద్దామంటే ఆ ఫోటో స్టక్ అవుతుంది, ఫోన్ స్టక్ అవుతుంది, ఫోటో రావట్లేదు. దానివల్ల కూడా నెత్తి ఖరాబ్ అయిపోయి అసలు అప్లోడే కాలేదు, ఫోన్ స్టక్ అయింది. ఏం చేయాలి ఫ్రెండ్స్, అప్పుడు దాకా వచ్చేసి రూమ్లో వచ్చి కూర్చుని ఇప్పుడు అదే ఒక్కరోజు అంటే ఏమన్నా అనొచ్చు, కంటిన్యూస్గా 3 days నాకెందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థమవుతలే. నాకెందుకో సంథింగ్ రాంగ్, ఏదైనా శని ఏమన్నా ఉందేమో అనిపిస్తుంది నా వెనకాల. ఏం జరుగుతాయేమో ఫ్రెండ్స్, చూద్దాం.